యుఎస్ ఇరాన్ మీద ఇంత ఫాస్ట్ గా ఒకేసారి సడన్ గా వచ్చి అటాక్ చేసేసేయడానికి బంకర్ క్లస్టర్ బాంబ్స్ తో రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో అసలు ఇజ్రాయెల్ కి అమెరికాకి ఇరాన్ ని ఒక న్యూక్లియర్ దేశంగా న్యూక్లియర్ పవర్ గా చూడాలి అనే ఉద్దేశమే లేదు. అదొక ఫస్ట్ మెయిన్ రీజన్. ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాము. అసలు ఇరాన్ ఏ స్టేజ్ లో ఉంది బాంబ్ తయారు చేయడానికి ఏం కావాలి, ఒక న్యూక్లియర్ బాంబ్ కి, ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాము. దీంట్లో కెమిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నేను అసలు న్యూక్లియర్ బాంబ్ ఎలా తయారు చేస్తారు, ఎందుకు, ఇరాన్ ఏ ప్రాసెస్ లో ఉంది, ఇదంతా కూడా ఎలా చేస్తుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో జస్ట్ బేర్ విత్ మీ. ఇది తెలుసుకుంటే గనక ఇరాన్ అనే కాదు, ఏ దేశంలో న్యూక్లియర్ ప్లాంట్ పెట్టాలన్నా, న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలన్నా కానీ ఇదే ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో లెట్ us know ఇన్ డీటెయిల్ దీస్ థింగ్స్. సో ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలి అంటే ఏం కావాలి? యురేనియం కావాలి, రైట్? సరే, బేసిక్ కెమిస్ట్రీ చూద్దాం ఒకసారి. న్యాచురల్ యురేనియం లో 99.3% ఏమో యురేనియం 238 ఉంటుంది, 0.7% ఏమో యురేనియం 235 ఉంటుంది. అంటే 1 kg యురేనియం లో 993 గ్రామ్స్ యురేనియం 238 ఉంటుంది, 7 గ్రామ్స్ యురేనియం 235 ఉంటుంది. అసలు ఈ యురేనియం 238 అండ్ 235 ఏంటి? రెండు ఇవి యురేనియం యొక్క ఐసోటోప్స్ అన్నమాట. మాలిక్యూల్స్ పరంగా చూస్తే గనక యురేనియం 235 లో 92 ఎలక్ట్రాన్స్, 92 ప్రోటాన్స్ అండ్ 143 న్యూట్రాన్స్ ఉంటాయి. అదే యురేనియం 238 లో 92 ఎలక్ట్రాన్స్, 92 ప్రోటాన్స్, 146 న్యూట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ 3 ఎక్కువ ఉంటాయి అనమాట యురేనియం 238 లో. యురేనియం 235 లో 3 ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్ అనేది యురేనియం 235 ని అన్స్టేబుల్ గా చేస్తుంది. యురేనియం 235 ని ఒక న్యూట్రాన్ తో హిట్ చేస్తే కనుక 2 సెపరేట్ మాలిక్యూల్స్ కింద డివైడ్ అయిపోయి మళ్ళా 3 న్యూట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ 3 న్యూట్రాన్స్ మళ్ళీ 3 యురేనియం 235 న్యూక్లియై ని హిట్ చేసి గుద్దుకొని వాటిని అది మళ్ళా రిలీజ్ చేస్తుంది. ఒక న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఇది రిపీట్ గా అయ్యి ఒక పెద్ద విస్ఫోటనంలా జరుగుతుంది, విచ్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ ఫిజన్. న్యూక్లియర్ బాంబ్ లో జరిగేది కానీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో జరిగేది కానీ ఇదే అనమాట. ఒకవేళ ఈ ప్రాసెస్ అనేది కంట్రోల్డ్ మేనర్ లో జరిగింది అనుకోండి, అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అన్కంట్రోల్డ్ మేనర్ లో జరిగితే అది న్యూక్లియర్ బాంబ్ అనమాట. సో న్యూక్లియర్ ప్లాంట్, న్యూక్లియర్ బాంబ్, దీంట్లో జరిగేది ఈ ప్రాసెస్ అనమాట. దీని ద్వారా మనకి ఏం తెలిసింది? యురేనియం 235 అనే దాన్ని న్యూక్లియర్ బాంబ్ లో కానీ, న్యూక్లియర్ రియాక్టర్ లో కానీ వాడతాం. కానీ మనం మొదట్లో ఏం చెప్పుకున్నాం? యురేనియం లో 99.7% ఏమో యురేనియం 238 ఉంటుంది, 0.7% మాత్రం యురేనియం 235 ఉంటుంది. కానీ మనకేం కావాలి? ఇక్కడ యురేనియం 235 కావాలి, విచ్ ఇస్ 0.7% ఇన్ యురేనియం. సో నార్మల్ యురేనియం మనకి ఏదైతే మైన్స్ నుంచి వస్తుందో అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ, న్యూక్లియర్ బాంబ్ కానీ పనికిరాదు అనమాట. ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి మినిమం 5% ఆఫ్ యురేనియం 235 కావాలి. అదే న్యూక్లియర్ బాంబ్ కి దగ్గర 80 to 90% ఆఫ్ యురేనియం 235 కావాలన్నమాట. సో యురేనియం 235 కంటెంట్ ని పెంచడానికి ఒక ప్రాసెస్ చేస్తారు, దాన్నే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటారు అనమాట. వినే ఉంటారు కదా ఈ పదాన్ని, యురేనియం ఎన్రిచ్మెంట్ సెంటర్ అని. గొడవల మొత్తంలో యురేనియం ఎన్రిచ్మెంట్ సెంటర్ వినే ఉంటారు ఈ పదాన్ని. ఈ ఎన్రిచ్మెంట్ ప్రాజెక్ట్ అనేది చాలా అంటే చాలా క్రిటికల్ అనమాట ఈ ప్రాసెస్ మొత్తంలో. ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ, న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి కానీ ఈ ఎన్రిచ్మెంట్ అనేది వెరీ క్రిటికల్ ప్రాసెస్ అనమాట. న్యాచురల్ యురేనియం లో మనం ఇందాక అనుకున్నట్టు 0.7% యురేనియం 235 ఉంటే, ఎన్రిచ్డ్ కొంచెం ఎన్రిచ్ చేసిన యురేనియం లో 3 to 5% ఉంటుంది అనమాట మనకి యురేనియం 235 కంటెంట్ అనేది. ఈ ప్రాసెస్ క్రిటికల్ ఎందుకు అనుకున్నాము? న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి కూడా ఇదే కీ ప్రాసెస్ కాబట్టి. ఎప్పుడైతే యురేనియం ని 0.7 యురేనియం 235 నుండి 90% యురేనియం 235 దాకా తీసుకొస్తామో అప్పుడు ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది. అయితే ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ కి గ్యాస్ సెంట్రిఫ్యూగల్ మెథడ్ అనే దాన్ని వాడతారనమాట. గ్యాస్ సెంట్రిఫ్యూగల్ మెథడ్. లెట్ us know గ్యాస్ సెంట్రిఫ్యూగల్ మెథడ్ గురించి హై లెవెల్ లో తెలుసుకుందాము. ఈ యురేనియం హెక్సాఫ్లోరైడ్ గ్యాస్ ని హై స్పీడ్స్ లో సిలిండ్రికల్ రోటార్స్ లో స్పిన్ చేస్తారు. ఈ సిలిండ్రికల్ రోటార్స్ ని సెంట్రిఫ్యూగల్స్ అంటారనమాట. ఇలా స్పిన్ చేయడం ద్వారా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది, డ్యూ టు విచ్ హెవియర్ మాలిక్యూల్స్ యురేనియం 238 ఏమో అవుటర్ వాల్స్ కి, ఆ సిలిండ్రికల్ రోటార్స్ అవుటర్ వాల్స్ కి పుష్ అవుతాయి. లైటర్ వెయిట్ ఉన్న యురేనియం 230 ఏమో సెంటర్ కి వస్తుంది. సో ఈ సెంటర్ కి వచ్చిన యురేనియం 235 ని కలెక్ట్ చేస్తా ఉంటారు అనమాట. ఈ ప్రాసెస్ ని రిపీటెడ్ గా చేయటం వల్ల యురేనియం 235 యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది కొంచెం కొంచెం. ఇందాక అనుకున్నాం కదా 0.7% అని, కొంచెం కొంచెం పెరుగుతా అలా వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ ని రిపీటెడ్ గా క్యాస్కేడింగ్ గా చేస్తూ ఉంటే కనుక. సో ఏం జరుగుతుందంటే ప్రతి సైకిల్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ యురేనియం 238 ని తగ్గించుకుంటా, పర్సంటేజ్ ఆఫ్ యురేనియం 235 ని పెంచుకుంటా ఉంటాం అనమాట. యురేనియం 235 ని ఒక 50% దాకా కాన్సన్ట్రేషన్ పెంచడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, 50% తీసుకురావడానికి. కానీ ఒక్కసారి 50% కంటే ఎక్కువ రీచ్ అయ్యాక ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ యురేనియం 235 యొక్క కాన్సన్ట్రేషన్ చాలా ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతూ ఉంటుంది 50% రీచ్ అయిన తర్వాత నుంచి. స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే
60% కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత 60 to 90% రీచ్ అవ్వటానికి కొన్ని వారాలు మాత్రమే పడుతుందంట. సో హై లెవెల్లో ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ థింగ్, నేచురల్ యురేనియం లో ఓన్లీ 0.7% యురేనియం 235 కంటెంట్ ఉంటుంది. సెకండ్, న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలంటే మినిమం 80% to 90% యురేనియం 235 కావాలి. థర్డ్, యురేనియం 235 ని పెంచడానికి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ని వాడతారు. ఫోర్త్, యురేనియం 235 0.7 నుంచి 50% రీచ్ అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 60 నుంచి 90% తీసుకురావడానికి కొన్ని వారాలు మాత్రమే పడుతుంది. ఇది ఇప్పటిదాకా మనం హై లెవెల్లో తెలుసుకుంది. ఇప్పటిదాకా మనం న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి కావాల్సిన సైన్స్ అంతా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇరాన్ దగ్గరకు వద్దాం. ఓకే, ఇరాన్ 6th జనరేషన్ సెంట్రిఫ్యూగ్స్ IR4, IR6 మోడల్స్ ని దాని నాటన్స్, ఫ్రోడో ఎన్రిచ్మెంట్ సెంటర్స్ ఉన్నాయి కదా, వీటి దగ్గర ఇన్స్టాల్ చేసిందంట. IAEA ఉంది కదా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది ఏం రిపోర్ట్ చేసిందంటే ఇరాన్ ఇంకొక 6000 అడిషనల్ సెంట్రిఫ్యూగ్స్ ని దీని నాటన్స్ లో ఇన్స్టాల్ చేయబోతుంది అని చెప్పి రిపోర్ట్ చేశారు. దీని వల్ల మల్టిపుల్ న్యూ క్యాస్కేడ్స్ ని క్రియేట్ చేయవచ్చు, సో దట్ దాని ఎన్రిచ్మెంట్ పొటెన్షియల్ ని 7 folds ఎక్కువగా బూస్ట్ చేయడానికి. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇరాన్ ఫెబ్ 2025 నాటికి 50% యురేనియం 235 ఎన్రిచ్మెంట్ కి రీచ్ అయిందంట. అండ్ మే 2025 కి 60% ఎన్రిచ్మెంట్ కెపాసిటీకి రీచ్ అయిందంట. పవర్ ప్లాంట్ కావాల్సిన 3 to 5% కదా, కానీ దానికంటే ఎక్కువగా 60% దాకా చేసింది ఇరాన్ ఇప్పుడు. యాజ్ ఆఫ్ May 17, 2025 ఇరాన్ దగ్గర 408.6 kg ఎన్రిచ్డ్ యురేనియం స్టాక్ పైల్ ఉంది. యాజ్ ఆఫ్ May 17, 2025 IAEA ఏం వాన్ చేసిందంటే ఫోర్డో దగ్గర ఉన్న దాని 60% మెటీరియల్ నెలకి దాని అవుట్పుట్ ని 30+ per kg ఇచ్చేలాగా చేస్తుందంట. ఇది ఒక సబ్స్టాన్షియల్ జంప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా 5 to 7 kg per month ఇచ్చేది, ఇప్పుడు 30+ kg ఇచ్చేది. ఎందుకంటే 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది కాబట్టి. ఇరాన్ వాళ్ళు మళ్ళీ థర్డ్ క్లాండస్టైన్ ఎన్రిచ్మెంట్ సెంటర్ ని కడుతున్నారు అని చెప్పి IAEA డైరెక్టర్ జనరల్ గ్రాసీ ఉన్నారు కదా, ఆయన కన్ఫర్మ్ చేశారు. ఈ న్యూ ఫెసిలిటీ అనేది హై సెక్యూర్, అదే విధంగా ప్రస్తుతానికి సెంట్రిఫ్యూగ్ ఇన్స్టాలేషన్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తుంది న్యూ ఫెసిలిటీ అనేది. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, ఇరాన్ మీద US ఎందుకు అంత అర్జెంట్ గా బాంబ్ చేసింది? ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఉన్న స్టాక్ పైల్ తో అండ్ సెంట్రిఫ్యూగ్ కెపాసిటీతో ఇరాన్ 90% యురేనియం ఎన్రిచ్ రీచ్ అవడానికి, అదే విధంగా బాంబ్స్ తయారు చేయగలిగే వెపన్ గ్రేడ్ యురేనియం ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని రోజుల నుంచి వారాలు మాత్రమే పడుతుంది. పాసిబ్లీ ఫస్ట్ 3 weeks లో 7 బాంబ్స్ తయారు చేయగలదు, అండ్ ఫస్ట్ మంత్ ఎండ్ వచ్చేసరికి 10 to 12 బాంబ్స్ తయారు చేయగలదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇరాన్ అనేది ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి కొన్ని వారాల దూరంలో మాత్రమే ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ న్యూక్లియర్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడానికి ఫస్ట్ రీజన్ ఇది. ఫస్ట్ ఆయన చంపేసి పడేస్తే కొంచెం స్లో అవుతుంది అని చెప్పి ఇజ్రాయెల్ అందుకే ఏరియల్ స్ట్రైక్స్ లో ఫస్ట్ అతను చంపేసి పడేసాడు అనమాట. ట్రంప్ కూడా అందుకే అక్కడ కాంగ్రెస్ పర్మిషన్ కోసము ఏం వెయిట్ చేయకుండా ఫస్ట్ ఇరాన్ లో ఉన్న దాని ఫోర్డో ఇవి ఉన్నాయి కదా న్యూక్లియర్ సైట్స్, వీటన్నిటిలో బంకర్ క్లస్టర్ బాంబ్స్ తో ఏసీ పేల్చి పడేశాడు. ఇది మెయిన్ రీజన్. ద క్రక్స్ అనేది ఇదనమాట మెయిన్. ఇప్పుడు వాటి ఎన్రిచ్మెంట్ సెంటర్స్ ఇవన్నీ పాడు చేశారు కదా, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న 60% ఎన్రిచ్డ్ యురేనియం అనేది ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేయడం అనేది ఒక టెంపరరీ ఎఫర్ట్ అనమాట. ఎందుకంటే ఇది చాలా త్వరగా డ్రైన్ అయిపోతుంది, 20% వచ్చేస్తుంది. ఈ 20% డ్రైన్ అయిపోయిన ఫీడ్ స్టాక్ ఏదైతే ఉందో అది కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దాని దగ్గర ఈ సెంట్రిఫ్యూగ్స్ ఇవన్నీ లేవు కదా, మిషనరీ లేకుండా దీన్ని సస్టైన్ చేయడం అనేది చాలా కష్టం. చాలా కష్టం కదా, కుదరదు కూడా. ఎందుకంటే ఈ సెంట్రిఫ్యూగ్స్ అనేది డ్యామేజ్ అయింది కదా, దీంతో ఈ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది అనమాట. ఇక ఈ 20% ఏదైతే స్టాక్ పైల్ ఉందో ఫీడ్ స్టాక్ పైల్, ఇది కూడా పూర్తిగా కొన్ని నెలల్లో పాడైపోతుంది. US అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు ఇరాన్ ని ఎప్పుడు 90% ఎన్రిచ్డ్ యురేనియం రీచ్ అవ్వడానికి ఒప్పుకోనివ్వరు, దాన్ని రానివ్వరు కూడా. ఎందుకంటే 90% కి రీచ్ అయితే దే కెన్ మేక్ దిస్ న్యూక్లియర్ బాంబ్. 90% కి రీచ్ అయితే న్యూక్లియర్ బాంబు, 80% 70% ఇలా రీచ్ అయితే డర్టీ బాంబ్స్ అని ఉంటుంది. డర్టీ బాంబ్స్ ని తయారు చేసింది ఆల్రెడీ ఇరాన్ టాక్. డర్టీ బాంబ్స్ ని తయారు చేయొచ్చు. న్యూక్లియర్ బాంబ్ అంత ఎఫెక్ట్ ఉండదు కానీ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఎఫెక్టే ఉంటుంది డర్టీ బాంబ్స్ లో. ఇరాన్ ది ఇరాక్ లాగా వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనేది కాదు. ఎందుకంటే ఇరాన్ 60% ఎన్రిచ్మెంట్ కి రీచ్ అయింది. ఒక పవర్ ప్లాంట్ కావాల్సింది 5%, కానీ ఇరాన్ 60% చేసింది. ఎందుకు చేసింది? పవర్ ప్లాంట్ కి 5% కావాలన్నప్పుడు ఇరాన్ వాళ్ళు స్టార్టింగ్ అంతా ఏం చెప్పారు? మేము ఓన్లీ పవర్ ప్లాంట్ కి వీటికే వాడుకుంటున్నాము అని చెప్పారు స్టార్టింగ్ లో. కానీ 60% ఎందుకు చేసింది? ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బీభత్సంగా తయారు చేసింది ఈ ఎన్రిచ్మెంట్ కోసం అని చెప్పి. దగ్గర 14,700 అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూగ్స్ ని ఇన్స్టాల్ చేసింది. IR2M, IR4, IR6 మోడల్స్ తో వాటి మేజర్ సైట్స్ లో ఆపరేట్ చేస్తుంది. అదే విధంగా దగ్గర 21,900 మెషిన్ సపోర్ట్ చేస్తున్నాయి వాటికి, ఇంక్లూడింగ్ ఓల్డర్ మోడల్స్ కూడా. ఎస్పెషల్లీ ఫోర్డోలో ఉన్న IR6 క్యాస్కేడ్స్ ఏవైతే ఉన్నాయో 60% నుంచి 90% యురేనియం ని డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయడానికి రీకాన్ఫిగరేషన్
రీకాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇమాజిన్, ఒక రాడికల్ ఇస్లామిస్ట్ కంట్రీ అయిన ఇరాన్ ఇస్లాం రాజ్యం ప్రపంచమంతా స్థాపించాలి అనే మోటివ్తో ఫైట్ చేస్తున్న ఒక రాడికల్ కంట్రీ, అలాంటి కంట్రీ దగ్గర ఇలాంటి న్యూక్లియర్ బాంబ్ ఉంది అంటే ఏంటి పరిస్థితి? దానికి అడ్డు అదుపు అనేది లేకుండా వాడుతుంది. స్టార్టింగ్ లో ఏమో ప్రపంచానికే తెలియకుండా ఓన్లీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి పవర్ కి సంబంధించి మేము వాడుకుంటున్నాము, కరెంటు వీటికే వాడుతున్నాము, దేశ ఎదుగుదల కోసమే వాడుతున్నాము అని చెప్పి ఇన్నాళ్ళు ప్రపంచమంతా మభ్యపెట్టింది. కానీ అది ఒక 60% రీచ్ అయిన తర్వాత ఇరాన్ ఏంటి, మా దేశము, మాది సార్వభౌమ దేశము, నేను న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకుంటా, నువ్వెవడెవరా చెప్పడానికి అని చెప్పి అమెరికాకి, యూరోప్ కి, వీటన్నిటికీ సవాల్ విసిరింది. సో చూడండి, అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ అయిన తర్వాత 1979 లో అయిన తర్వాత 1989 లో ఖమేనీ పవర్ లోకి వచ్చిన తర్వాత ఇరాన్ చూడండి, మీరు కూడా నెట్ లో ఎతకండి, బిఫోర్ ఇస్లామిక్ రెవల్యూషన్ అండ్ ఆఫ్టర్ ఇస్లామిక్ రెవల్యూషన్ ఎలా మార్చేశారు, ప్రజలు ఎలా తయారైపోయారు. ఎంతో డెవలప్డ్ గా ఉన్న నేషన్, ఎంతో పాష్ గా, ఎంతో ఎడ్యుకేటెడ్ గా ఉన్న నేషన్ వాళ్ళ ఇస్లామిక్ రూల్స్ కానీ ఇస్లామిక్ సామ్రాజ్యం అనేది స్థాపించాలని చెప్పి ఎంతలా పాకులాడుతున్నారో చూడండి. అలాంటి దేశం దగ్గర ఒక న్యూక్లియర్ బాంబు ఉంటే ప్రపంచానికే థ్రెట్. దానికి అడ్డు చెప్పిన ఏ దేశాన్ని మీదైనా కానీ బెదిరిస్తారు, భయపెడతారు, బాంబులేసి పడేస్తారు కూడా. ఐఎస్ఐ వాళ్ళకి, హిజ్బుల్లా వాళ్ళకి, హమాస్ వాళ్ళకి, వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తా, పరోక్షంగా తీవ్రవాదుల్ని తయారు చేస్తా, డైరెక్ట్ వార్ చేయకుండా ఇండైరెక్ట్ వార్ చేస్తా. అసలు అట్లాంటి దేశం దగ్గర ఒక న్యూక్లియర్ బాంబు ఉండటం అనేది ప్రపంచానికే థ్రెట్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇజ్రాయిల్ కి డైరెక్ట్ ఎనిమీ ఇరాన్ కాబట్టి ఇజ్రాయిల్ లాంటి చిన్న దేశాన్ని అయితే తుక్కు తయారు చేసి పెడతారు. ఇంకా ఈ డర్టీ బాంబ్స్ అవన్నీ కనుక వీళ్ళు క్రియేట్ చేశారంటే ఇంకేం లేదు, నోరు మూసుకొని లొంగిపోవటం తప్పితే ఇంకేం చేయలేరు. కొన్ని దేశాలు అయితే నా మాట వింటావా వినవా, వినకపోతే బాంబు వేసేస్తా అని చెప్పి వేసేసింది అనుకోండి, ఏం చేస్తాం, ఏం చేయలేం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. హుటిన బంకర్ క్లస్టర్ బాంబ్స్ తో అటాక్ చేశారు. ట్రంప్ కూడా అన్నారు ఇరాన్ ని కొన్ని డికేట్స్ వెనక్కి పంపించాం. సో డికేట్స్ వెనక్కి పంపించాం అనగానే మనకు అర్థం కాలేదు ఎందుకు అని చెప్పి అనుకున్నాం కదా. ఈ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ఒక 50% 60% రీచ్ అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని వారాల్లో 60 to 90% పంపించారు. సో వీటన్నిటిని పాడు చేయడం వల్ల 20% కు ఎంతకు పడిపోయింది అనుకోండి. 20 నుంచి మళ్ళీ 50-60 రావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. సో మళ్ళా 60 నుంచి 90కి వస్తుంది అని వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రాగానే బాంబులేసి పడేస్తారు. అదనమాట జరిగింది. హోప్ఫుల్లీ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ విల్ డూ మోర్ సచ్ కైండ్ ఆఫ్ డీటెయిల్డ్ వీడియోస్. మీకు నచ్చిందంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ.